బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొమరం భీం జిల్లాలోని చనగోని గణేష్ జెల్టన్ 6 జెనరేటర్లు సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకుబడ్డారు. ఇక గణేష్ స్వగ్రామం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరిటికల్లు గ్రామం కావడంతో జిల్లాలో కలకలం రేగింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 30 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో చేరి అజ్ఞాతంలో ఉన్న పాక హనుమంతు, మందుల భాస్కర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాప కింద నీరు మావోల రిక్రూట్మెంట్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొమరం భీం జిల్లాలో చనగోని గణేష్ జిల్టన్ 6 డిటోనేటర్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుబడ్డాడు. ఇక గణేష్ స్వగ్రామం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరిటికల్లు గ్రామం కావడంతో జిల్లా కలకలం రేగింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 30 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో చేరి అజ్ఞాతంలో ఉన్న పాక హనుమంతు, మందుల భాస్కర్ రావు కోసం పోలీసులు గాలుస్తున్నారు. చాప కింద నీరులా మావోల రిక్రూట్మెంట్లపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం ఇస్తారు. కిరణ్, చెప్పండి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ముఖ్య కొమరం భీం జిల్లాలో గణేష్ అనే మావోయిస్టు జిల్టన్ 6 డిటోనేటర్స్ సరఫరా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల రిక్రూట్మెంట్ కొనసాగుతుండటంతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. 3 రోజుల కింద కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లోని పెంచికల్పేట వద్ద 2 మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పెంచికల్పేట జిల్లెడ గ్రామానికి చెందినటువంటి ఆనందరావుతో పాటు నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం కొరటికల్లు గ్రామానికి చెందినటువంటి చనగోని గణేష్ జిల్టన్ 6 తో పాటు డిటోనేటర్లు సరఫరా చేస్తుండటంతో అక్కడి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అక్కడ ఎస్పీ సురేష్ కుమార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారి అరెస్ట్ ను చూపించడం జరిగింది. దీంతో గత కొద్ది కాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే మావోయిస్టు పార్టీ కదలికలు లేవనుకుంటున్నారో మళ్ళీ అక్కడ గణేష్ పోలీసులకు దొరకడంతో మళ్ళీ మావోయిస్టు రిక్రూట్మెంట్ మొదలైంది కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు అయితే కలవబెడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాచకొండతో పాటు కనగల్లు, ఆలేరు దళాలు పనిచేస్తూ ఉండేవి. ఏదైతే గత కొద్ది కాలం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోవడము, అదే విధంగా జిల్లాకు చెందినటువంటి వందలాది మంది ఉన్నటువంటి మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం, దాని తర్వాత కొంతమంది పోలీసులు లొంగిపోవడంతో కొద్ది రోజులుగా ఎలాంటి కదలికలు లేకుండా ఉన్నాయి. తాజాగా ఏదైతే కొరటికల్ మండలం చెందినటువంటి చెన్నగోని గణేష్ గత కొద్ది సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటూ అతను హైదరాబాద్ లో క్యాంబాయ్ గా పనిచేస్తున్నాడు. అతనికి అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆనందరావుతో పరిచయం ఏర్పడి వీరిద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆనందరావు వద్ద ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ పుస్తకాలను చదివి వాటికి ఆకర్షితుడైనటువంటి గణేష్ గత నెల 3వ తేదీన మావోలు పార్టీలో చేరినట్టుగా చెబుతున్నారు పోలీసులు. అయితే గత నెల రోజుల క్రితం చిన్నటువంటి గణేష్ కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీకి కార్యకలాపాల్లో పాల్గొంటూ వారికి కావాల్సినటువంటి డిటోనేటర్లు, జిల్టన్ 6 కూడా సరఫరా చేసినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ మొదలు కావడంతో పోలీసు వర్గాల్లో కలవలేంది. అయితే ఏదైతే గణేష్ హైదరాబాద్ లో ఉంటూ ఈ విధంగా దొరికిపోవడంపై ఆ ఊరి గ్రామస్తులతో పాటు జిల్లా పోలీసులు అయితే ఒకంత
రైట్ కిరణ్, అలాగే అంటే గత 30 సంవత్సరాలుగా ఎవరైతే మావోయిస్ట్ పార్టీలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాక హనుమంతు, మందుల భాస్కర్ రావు అనే వ్యక్తుల కోసం కూడా పోలీసులు గాలుస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరికి సంబంధించిన సమాచారం ఏమైనా నల్గొండ జిల్లాలో ఎవరైనా తెలుసా, లేకపోతే పోలీసులకి ఎవరినైనా ప్రశ్నిస్తున్నారా? అయితే గత 30 సంవత్సరాల కిందటే ఏదైతే చెండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందినటువంటి పాక హనుమంతు 1986 సంవత్సరంలోనే అతను ఇక్కడ జరిగిన ఒక మర్డర్ కేసు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అదే ప్రభుత్వాలు కూడా ఇతని పైన 90 లక్షల రివార్డు కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అతను 30 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇంటికి రాలేదు. పోలీసులకు దొరికిన దాఖలాలు కూడా లేవు. అదే విధంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మందుల భాస్కర్ రావుతో పాటు గుర్రంపూడి మండలం చాపిడికి చెందినటువంటి పన్నా యాదవ్, ఈ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. వీరు గత 30 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలోనే ఉంటూ పోలీసులకు దొరకకుండా ఉంటున్నారు. అదే వీళ్ళపైన పోలీసులు రివార్డు ప్రకటించి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ వీరు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే జీవనం సాగిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు కూడా వీరి రాక కోసం ఎదురు చూస్తున్నకి వీరు గత 30 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలోనే ఉంటూ కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరికి తోడు కొంతమంది లొంగిపోవడము, వీరు ముగ్గురే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు కీలక పదవుల్లో ఉండడము, పోలీసు దర్యాప్తుల్లో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. కావున అయినప్పటికీ కూడా ఈ నిన్న మొన్న జరిగినటువంటి గణేష్ అరెస్ట్ తోటి పోలీసులు మరింత నిఘా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ రిక్రూట్మెంట్ మళ్ళీ నల్గొండ జిల్లా చెందిన వ్యక్తి అక్కడ దొరకడంతో మళ్ళీ పోలీసు వర్గాలు అయితే కలవరపడుతూ రానున్న రోజుల్లో మరి ఎంతమంది ఈ విధంగా రిక్రూట్మెంట్ అయ్యారు అనే దానిపైన. రైట్, అలాగే కిరణ్, ఇప్పుడు పట్టుబడ్డ గణేష్ కి గానీ అలాగే ఇంతకు ముందున్న ఎవరైతే ఉన్నారో ఈ 30 సంవత్సరాల క్రితం హంతరావు, భాస్కర్ రావు, వాళ్ళకి ఏమైనా రాకపోకలు ఏమైనా ఉన్నాయా సంబంధించి? అలాగే కొత్తగా మరికొంతమందిని కూడా మావోలు రిక్రూట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ఈ మావోయిస్టుల చేరికలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా మన దగ్గర? అయితే ఎవరైతే ఈ పాక హనుమంతో పాటు భాస్కర్ రావు, పన్నా యాదవ్, ఈ ముగ్గురు కూడా 30 సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. ఇంతవరకు వారి ఆచూకీ వారి తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియకుండానే ఉన్నారు. వీరిపైన ప్రభుత్వము రివార్డు ప్రకటించినప్పటికీ కూడా వారిని ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎక్కడా కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, వారిని చూసిన దాఖలాలు కూడా లేవు. అయితే వీరు గత 30 సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులకు కాకుండా ఇంటికి వచ్చిన దాఖలాలు కూడా లేకపోవడంతో వారు ఎక్కడున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు అనేది కూడా అంత చిక్కనగా ఉంది. కాకపోతే పోలీస్ రికార్డులో మాత్రము వీరు మావోయిస్టు పార్టీని కొనసాగుతూ కేంద్ర కమిటీ సభ్యులుగా ఛత్తీస్గఢ్ అభయారణ్యాల్లో వీరు ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ రికార్డులో ఉన్నప్పటికీ వారి పైన రివార్డు కూడా ఉన్నప్పటికీ వారు ఇంతవరకు దొరకకపోవడంతో అజ్ఞాతంలో ఉండటంతో పోలీసులు కూడా వారి కోసం గాలిస్తున్నారే తప్ప ఇంతవరకైతే వారిని అరెస్ట్ చూపలేదు. శ్రీష. థ్యాంక్ యూ కిరణ్. అసర్ జిల్లాలోని కాగజ్నగర్ రూరల్ సర్కిల్ పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఈఏపీఏ కేసు. దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే, A1 కోటా ఆనందరావు సన్ ఆఫ్ మల్లేష్, ఈయన జిల్లాడ గ్రామానికి అతను మురళిగూడ గ్రామం. ఈయన గత కొంతకాలంగా హైదరాబాద్ వేదికగా ఉండి నిషేధిత మావోయిస్టు పార్టీతో సన్నిహితంగా ఉండి అందులో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండి వాళ్ళ కోసం రిక్రూట్మెంట్ చేపట్టి యువకుల్ని, చదువుకునే యువకులను కానీ పనిచేసుకున్న కానీ ఆకర్షించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇతను కొనరు మూలన సమితి, ఇంకా గతంలో జనశక్తి ఇట్లాంటి వాటిలో కూడా గతంలో పనిచేస్తున్నాడు. విప్లవ దాంతో గణేష్, చెన్నగోని గణేష్ అనే అతను ఇతను మునుగోడు ఏరియాకి చెందిన వ్యక్తి. అసూబల్లోని కాగజ్నగర్ రూరల్ సర్కిల్ పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఈఏపీఏ కేసు. దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే, A1 కోటా